హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ డైలాగ్ ప్లస్ లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. అంత పౌరుందో నా ప్రేమకి. అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం. ప్రేమకంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు. ఓ ఈ ఉరవడి పెంచిన తులిచిన లేదంటే. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురుజీ 338 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది డైలాగ్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.14 సెకండ్ దగ్గర వచ్చి ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు 1 by 1 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 6 బీట్ మార్క్స్ దగ్గర 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 2.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోడల్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుని ఇలా మధ్యలోకి అయితే జరుపుకుంటున్నా. తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకుంటున్నా. ఇలా 1 by 1 6 బీట్ మార్క్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 6 బీట్ మార్క్ దగ్గర 6 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 2 ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత ఇలా 1 by 1 6 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 9.23 సెకండ్ దగ్గర నుంచి మీకు మళ్ళీ డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 15.20 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి 1 by 1 బీట్ మార్క్స్ దగ్గర. మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకోండి ఇలా. తర్వాత జూమిన్లో కొంచెం జూమ్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకోండి. మధ్యలోకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు 16.27 సెకండ్ దగ్గర ఇక్కడ కింద రౌండ్ యాంగిల్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఈ ఫోటో పైకి అయితే తెచ్చుకోండి. సెకండ్ ఫోటో పైన ఈ రౌండ్ యాంగిల్ ఏంటంటే మీకు ఈ సాంగ్ బీట్కి ఇలా బ్లింక్ అయితే అవుతుంది. తర్వాత మళ్ళీ 18.3 సెకండ్ దగ్గర నుంచి మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్తో కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 24.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకుని 2 ఫింగర్స్తో ఇలా జూమ్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 338 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టోటల్ 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 1.14 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ 6 ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. స్టార్టింగ్ 6 ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి స్టార్టింగ్ ఎఫెక్ట్.
ఇలా 1 by 1 స్టార్టింగ్ 6 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 15.20 దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లో వచ్చి ఇక్కడ మీకు జూమ్ బ్లర్ అని ఉంటుంది, ఈ కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎనేబుల్ అయితే చేసుకోండి. తర్వాత పల్స్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ వేవ్ అని ఉంటుంది, దీన్ని డిసేబుల్ చేసుకోండి కీ యానిమేషన్. తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి దీన్ని మళ్ళీ. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 15.20 దగ్గర వచ్చేయండి. 15.20 దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. ఒకవేళ మీకు ఈ ఫొటోస్ రాకపోతే ఇక్కడ మీ ఫొటోసే సెలెక్ట్ చేసుకోండి, ఏం లేదు, ఈ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒకవేళ మీకు ఈ ఫోటో రాకపోతేనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే తీసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.